అన్నను దెబ్బతీయడానికి అక్క చెల్లెలు చేతులు కలిపారు. గడపగడ్డ సాక్షిగా ఎవరి బలం ఎంతో తేల్చుకోవడానికి రెడ్డమ్మలు పథకం వేస్తున్నారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఏపీ ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చిపోతున్నారు. ఇప్పటికే అన్నయ్య జగన్మోహన్ రెడ్డిపై దాడి ప్రారంభించిన షర్మిలకు సునీత అండగా నిలవనున్నారు. కడప నుంచి మరో పోరాటానికి సిద్ధం కాబోతున్నారు. ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థితో తలపడబోతున్నారు. తన తండ్రి వివేకానంద రెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డే చంపించాడని ఆరోపిస్తున్న సునీత రాజకీయాల్లోకి వస్తారని చాలా రోజుల నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయల వైఎస్ సునీతతో భేటీ అయ్యారు. ఇద్దరూ 2 గంటలు చర్చలు జరిపారు. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించారు. వివేకానంద హత్య కేసులో తనకు న్యాయం జరగడం లేదని సునీత కోర్టులో గట్టిగా పోరాడుతున్నారు. కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీఎం జగన్ కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. అవినాష్ ను ఎన్నోసార్లు విచారించినా సిబిఐ ఆయనను అరెస్ట్ చేయకపోవడం వెనుక జగన్ హస్తముందనే విమర్శలు చాలా రోజుల నుంచే ఉన్నాయి. మరోవైపు వివేకా కేసును తనకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. సునీతకు న్యాయం జరగాలని పచ్చపార్టీ నేతలు కోరుతున్నారు. దీంతో ఆమె టీడీపీలో చేరతానని ప్రచారం జరిగింది. ఆమెకు కడప ఎంపీ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. సునీత టీడీపీ చేతిలో కీలు బొమ్మలా మారిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన రాజకీయ ప్రవేశంపై సునీత ఇప్పటి వరకు స్పందించలేదు. తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్ అయిన షర్మిల కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ బ్రాండ్ తోనే ఆ పని ప్రారంభిస్తే బాగుంటుందని బాబాయ్ కూతురైన సునీతను కాంగ్రెస్ గూటికి తీసుకొస్తున్నారు. తన తండ్రి హత్య వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందని చెబుతున్న సునీతకు ఏదో ఒక పార్టీ అండగా నిలవాల్సిన అవసరం ఉంది. టీడీపీతో చేతులు కలిపే కంటే కాంగ్రెస్ వెంట నడిస్తేనే బాగుంటుందని ఆమె ఆలోచిస్తున్నారు. సునీతకు పదవులు, రాజకీయాలు ముఖ్యం కాదని, తన తండ్రిని చంపిన వాళ్లకు శిక్ష వేయించడమే ఆమె లక్ష్యమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒంటరి పోరాటానికి బదులు తన కుటుంబానికే చెందిన షర్మిలతో కలిసి పోరాడితే బాగుంటుందని ఆమె భావిస్తున్నారట. కడప ఎంపీ స్థానం నుంచి సునీతను బరిలోకి దింపాలని షర్మిల యోచిస్తున్నారు. వైఎస్ కుటుంబానికి అడ్డా అయిన కడప నుంచి తను పోటీ చేసే కంటే సునీత పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. హత్య కేసులో చిక్కుకున్న అవినాష్ కు ఈసారి జగన్ టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అవినాష్ కు బదులు జగన్ భార్య వైఎస్ భారతి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సునీత లేదా షర్మిల పోటీ చేస్తే భారతి బరిలో ఉండడానికి ఇష్టపడకపోవచ్చని చెబుతున్నారు. భారతి మొదటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. మారిన పరిస్థితిలో జగన్ ఆమెను కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. భారతి పోటీ చేయడానికి ఇష్టపడకపోతే అవినాష్ కు గాని, వైఎస్ ల కుటుంబానికే చెందిన మరొకరికి గాని టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. కడప సీటుపై ఆశలు లేని చంద్రబాబు వైసీపీతో తలపడ్డానికి వైఎస్ కుటుంబ అభ్యర్థి అయితేనే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. సునీత పోటీ చేస్తే మద్దతు ఇవ్వడానికి టీడీపీ ముందుకొచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు ఇంకా 3 నెలలుంది కాబట్టి అప్పటికి అవినాష్ కేసు పరిస్థితి, షర్మిల కాంగ్రెస్ పరిస్థితిని బట్టి సునీత నిర్ణయం తీసుకోవచ్చు. అంతవరకు కడప కేంద్రంగా అన్నకు, అక్క చెల్లెలకు మధ్య రగడ కొనసాగక తప్పదు.